ఎంతో చదువుకోవాలనున్నా ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువుకు దూరమైంది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని. ఫీజు కట్టలేదని కాలేజీ నుంచి పంపించేయడంతో కూలీగా పనిచేస్తూ డబ్బు కూడబెడుతుంది. తండ్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో తల్లితో పాటు తాను కూలికి వెళ్తూ కాలేజీ ఫీజు కోసం పైసా జమ చేస్తుంది ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావణి. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్టగుర్తి గ్రామానికి చెందిన కొమ్మాజీ ఏసోబు బాలకుమారిలకు 2 ఆడపిల్లలు. వీరికి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. భార్యాభర్తలు కూలి పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె శ్రావణి సూర్యాపేటలోని ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రెండో కుమార్తె ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. శ్రావణి చదువుకు ₹1,00,000 ఫీజు కట్టాల్సి ఉండగా మొదటి విడతగా 35,000 కట్టి జాయిన్ చేయించారు. ఇప్పుడు మిగిలిన 75,000 చెల్లించాలంటూ కళాశాల నుంచి శ్రావణిని పంపించేసింది యాజమాన్యం. ఫీజు చెల్లించడం కోసం కూలీగా మారింది శ్రావణి. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లితో కలిసి మిర్చి తోటలో కూలీగా పనిచేస్తుంది. నర్సింగ్ కోర్స్ పూర్తి చేయడానికి మరో 3 ఏళ్లు పడుతుంది. సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 3 లక్షలు ఖర్చవుతుంది. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుమార్తె చదువుకు ఆర్థిక సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు శ్రావణి తల్లిదండ్రులు. అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ చదవటానికి స్తోమత లేక చదివలేకపోతున్నాం. ఆమెకు చదువు కావాలని బాగా కోరుకుంది. మంచిగా చదివిద్ది, మంచిగా ర్యాంకింగ్ ఉంది. ఆమెకి చదివిలేక స్తోమత లేక మేము 2 అమ్మాయిలు మాకు కూలి పని చేయడానికి కనుక ఎల్లక ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించే స్తోమత లేక మేము దిక్కుచోతున్న స్థితిలో ఉన్నాం. సహాయం చేసే దాతలుంటే మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా పేద కుటుంబం మాది. మరి మాకు సెంటు పొలం అంటూ ఏమీ లేదు. మరి మా పిల్ల 2 అమ్మాయిలేము కాబట్టి నర్సింగ్ చదువుకుంటుంది. ఫీజు కట్టలేం కాబట్టి మరి మాకు ఎవరన్నా సాయం చేస్తే పాపం చదివించుకొని మరి మేము చేసేట్టు మా పాప కూడా కూలి పని చేయలేకపోతుంది. మరి హాస్పిటల్ నుంచి మమ్మల్ని పంపించారు. ఫీజు కట్టలేదు కాబట్టి మరి మా ఆడవాళ్ళతో పాటు మా పిల్లలను కూడా మెరుగుపరిచేసిపోతుంది. ఎండాకాలం మొత్తం కూలి పనులు చేసి డబ్బులు జమ చేసుకుని కాలేజ్ ఫీజు కడతానని చెప్తుంది శ్రావణి. రేయింబవళ్లు పనిచేస్తూ పైసా కూడబెడుతుంది. నిరుపేద రోగులకు సేవ చేయటం తన లక్ష్యమని, దాతలు తమ చదువుకు సహకరించాలని కోరింది. నేను ఇంతవరకు చదివిన కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజీలే. నేను ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకుంటున్నాను. నేను చదవాలనుకుని సూర్యాపేట పీజీఎఫ్ కాలేజ్లో చదువుతున్నాను. అక్కడ ఫీజు 4 లక్షలు అడుగుతున్నారు. మేము కట్టలేక 2 లక్షలు కడతామని చెప్పాను. మేము 35,000 కట్టాము. ఇంతవరకు మీరు ఫీజు కట్టలేదని అక్కడ యజమాని నన్ను పంపించేశారు ఇంటికి. నేను ఇలా తోటలకు వచ్చి ఈ పని చేయాల్సి వస్తుంది. నేను చదువుకోలేకపోతున్నాను. నా చదువు మధ్యలో ఆగిపోయింది. మా నాన్నకి అనారోగ్యం బాగోకపోవడం వల్ల మేము ఇలా పనులకు వచ్చి చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఆ అమ్మాయి కూలి పని పోతున్నా కానీ తల్లిదండ్రులు వాళ్ళు పడే మనోవేదన పాపం చెప్పని తీరుగా కాదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని, దేని కుటుంబంలో ఉన్న పరిస్థితిని ఎవరన్నా కానీ దాతలు ముందుకొచ్చి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకొని కుటుంబానికి ఆ పిల్లల యొక్క సంతోషాన్ని విద్యాదానం చేయవలసిందిగా ఎవరైనా దాతలు మంచి హృదయంతో సాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఈ కుటుంబం తరఫున ప్రాధేయపడుతూ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు కాలేజీ ఫీజుకు కావలసిన డబ్బును జమ చేసుకుంటోంది శ్రావణి. చదువు కొనసాగించడానికి ఎంతో శ్రమ పడుతుంది. ఆర్థిక సాయం చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో బాగా చదువుకునే అవకాశం ఉంది. శ్రావణి ఆశయాన్ని గుర్తించి దాతలు తనకు సాయం చేయాలని ఆశిద్దాం.